25,000 అని కమెంట్ చేశారు. 5,000 నుంచి 25,000 మెజార్టీతో గెలుస్తారని ఆ రోజు నుంచి చెప్తాను, ఇది నిజమైందని ఎస్ హందరి నాయక్ కమెంట్ చేశారు. హిట్మో కమెంట్ చేశారు. కాంగ్రెస్ గెలిస్తే ఓ చోరీ కాదని కమెంట్ చేశారు. ఎస్ సునీత మాట్లాడుతున్నారు. ఒకసారి నేను కేకే గారు నేను మీ దగ్గరకు వస్తాను. సునీత మాట్లాడుతున్నారు. ఈ పరాజయంపై సునీత ఏం మాట్లాడుతున్నారో చూసిన తర్వాత కృష్ణకాంత్ గారు నేను మీ దగ్గరకు వస్తాను. ఈలోపు మీరు కమెంట్ చేయండి తెలుగు రాష్ట్రాల ప్రజలుగా. ప్రస్తుతం సునీత ఈ అపజయంపై మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి సునీత మాట్లాడుతున్నారు. ఆమె ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. బీఆర్ఎస్ 16,000 చిల్లర వచ్చింది. ఏ పార్టీ లేకోకుండా మేమిద్దరమే ఉన్నప్పుడు అది వచ్చిందంటే రౌడీయిజంతో వచ్చింది. అది స్వతహాగా తెచ్చుకున్నది కాదు. నైతికంగా నేనే గెలిచాను. రౌడీయిజం గెలిచింది అనేది నాకు సంబంధం లేదు. అది గెలిపే కాదు, అసలుకి అందరూ వచ్చి గెలిపించుకున్నది. అది అధిష్టానం అధికారంలో ఉంది కాబట్టి రౌడీయిజాన్ని చేసి రిగ్గింగ్ చేసి ఇక్కడ రిగ్గింగ్ చేశారు, లోపల ర్యాగింగ్ చేస్తున్నారు. అప్పుడే రౌడీయిజం స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ మార్నింగ్ నుంచే స్టార్ట్ అయింది. మేము చీరలు కట్టుకుంటే చీరల మీద కామెంట్స్, ఆ ఎదవలు ఇచ్చిన చీరలు కట్టుకొని వచ్చామని అంటున్నారు. మరి ఎక్కడ స్టార్ట్ అయింది? అప్పుడే ర్యాగింగ్ స్టార్ట్ అయింది. ఆడలేదు మగ లేదు. మహిళలకు ఇట్లాగే చేసేది. గెలిస్తే గెలువు, ఏదో జన్మానికో శివరాత్రి అని గెలిచావు. ఇప్పుడు గోపీనాథ్ ఉన్నంతకాలం మూసుకొని కూర్చున్నావు. గోపీనాథ్ లేపయ్యేసరికి బయటకు వచ్చి ఇవాళ నీ ప్రతాపం చూపిస్తున్నావు. నీ గెలిపేం కాదు ఇది. అందరూ కలిసి చేసిన గెలుపు నీకు. అది నీ స్వతహాగా గెలిచింది కాదు. చెప్తున్నాగా నైతికంగా నేను ఎప్పుడో గెలిచిపోయాను. రౌడీయిజంగా గెలిచావు. ఇప్పుడు అది ఇంకా చెప్పండి, ఇంకేమైనా కావాలా? ప్రతి చోట తన్నడము గుద్దటమే కదా. మరి అందుకే కదా నేను అంతా ఓపెన్ అయ్యి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మాట్లాడింది. ఎప్పుడు మాట్లాడింది? దాన్ని ఎందుకు మాట్లాడా? వాళ్ళు పడే బాధ చూడలేక నేను బయటకు వచ్చి మాట్లాడగలిగాను. దాన్ని కూడా తప్పుగా పెట్టారు. ఉంటుంది మాకు ఇంట్లో మనిషి చచ్చిపోయినప్పుడు బాధ ఉంటుంది. దాన్ని అడ్డం పెట్టుకొని ప్రతిసారి కథలు చెప్పుకుంటే పోతే ఎట్లాగా? ఇప్పుడు నేను ధైర్యంగా ఉంటాను కదా, కార్యకర్త ధైర్యంగా ఉండేది. మాట్లాడవలసింది కాబట్టి మాట్లాడాను. ఎన్నాళ్ళు అట్లాంటివి జరగలేదు కాబట్టి నేను మాట్లాడలేదు. ఎందుకయ్యా అర్థం కావట్లేదా? రౌడీయిజంతో వచ్చామని ఇప్పుడు వరకు చెప్పుకున్నది అదే. ఓపెన్ గా డబ్బులు పంచారు, మీరు చూసారు అందరూ. 11వ తారీఖు ఏం జరిగిందో మళ్ళీ కోసం వేస్తే ఎట్లాగా? అట్లా ఏమీ లేదు. రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు వచ్చారు? కేటీఆర్ గారు ప్రతి రోడ్ షోలో ఉన్నారు. అట్లా అనుకుంటే కంప్లీట్ గా రిగ్గింగ్ రాజ్యం, రౌడీ రాజ్యం, మొత్తం గోండాల రాజ్యం. ఇంకా చెప్పేది ఏముంది? అంతా మీరు చూస్తాం. మళ్ళీ అట్లా క్వశ్చన్ చేస్తే అట్లాగా అన్నీ తెలిసిన వాళ్ళు మీరు కూడా మళ్ళీ ప్రశ్నిస్తారా జరిగిందంతా చూసి? ఏమా ఎంత జరిగింది చూస్తున్నారు 3 నెలల నుంచి. మళ్ళీ మీరే క్వశ్చన్ వేస్తే అట్లాగా? ఇప్పుడు కూడా మీకు తెలుసు ఏ న్యాయమో అన్యాయమో. कलेक्टर मैडम मागंटी गोपीनाथ 10 साल से थे, तो मागंटी गोपीनाथ के फेस पर वोटिंग हुई थी. अब तक 10 साल में आपकी अगर से चेहरा बदल गया है, तो बीआरएस को सिंपैथी वोट थे, ऐसा कहा जा रहा था. सिंपैथी वोट मिलेंगे, कहाँ पे चूक हुई है बीआरएस की? వాళ్ళు సింపతి చూపిస్తే రేపు ఇంట్లోకి వెళ్ళి నడువులు ఎరగొడతాడు. రౌడీ రాజ్యం. వాడికి భయం ఉండదు. జీవితాంతం ఇక్కడ ఉండాల్సినాడు. ఫ్యామిలీ ఉంది వాడికి. ఇప్పుడు అందుకేగా భయపడింది. ప్రతి కొంపలోకి వెళ్ళి అందరినీ బెదిరించడమే. ఎవరినైనా ఆపుతాం మనం? అంత రౌడీ రాజ్యం, గోండాల రాజ్యం. దన్నపోతుల్లో ఉన్నారు మీద పడి. మరి భయం ఉండదా మనుషులకి? ప్రజలకు భయం ఉండదా? ఆ రోజు వాళ్ళ గోపన్న ఉన్నాడు కాబట్టి ఎవడు రా అని నిలబడబట్టి అందరు పారిపోయారు. ఆయన లేడు కాబట్టి ఒక్కొక్కళ్ళ కలుగుల్లో నుంచి బయటకు వచ్చారు. నమస్తే. ఈ పరాజయంపై మాగంటి సునీత మాట్లాడారు. మాగంటి సునీత కాంగ్రెస్ విజయం గురించి ఇది ప్రలోభపెట్టి విజయం అని అంటూ ఉన్నారు. బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది, కానీ కాంగ్రెస్ ఇది ప్రజా విజయం అని కాంగ్రెస్ అంటూ ఉంది. మాగంటి సునీత మాట్లాడిన మాటలు. మాగంటి సునీత మాట్లాడిన మాటల తర్వాత మీ అభిప్రాయం ఒక్కసారి తెలియచేయండి.
మాగంటి సునీత మాట్లాడిన వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని ఒక్కసారి కామెంట్ చేయండి. ప్రస్తుతం బీజేపీ జేడీయూ 199 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి 56,447 ఓట్లను తన ఖాతాలో వేసుకుంటే 80,359 ఓట్ల నవీన్ యాదవ్ 81,105 ఓట్ల నవీన్ యాదవ్ తన ఖాతాలో వేసుకున్నారు. 25,000 పైబడి 25,000 దగ్గరగా మెజార్టీని నవీన్ యాదవ్ సాధిస్తున్నారు. 24,658 ఓట్లను మెజార్టీని నవీన్ యాదవ్ సాధించారు. నవీన్ యాదవ్ తన ఖాతాలో వేసుకున్న ఓట్లు 81,105. దీపక్ రెడ్డి 5 డిజిట్కి వచ్చారు. బీజేపీ 5 డిజిట్కి వచ్చింది. 11,923 ఓట్లు దీపక్ రెడ్డి ఖాతాలో పడితే 56,447 ఓట్లు మాగంటి సునీత ఖాతాలో ఉన్నాయి. నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ హిస్టరీలోనే రికార్డు క్రియేట్ చేశారు. గత మెజార్టీని బ్రేక్ చేసి మరి ఈ విజయాన్ని సాధించారు. ఎంఐఎం పేరు చెప్పగానే మానేశారు అంటూ ఈశ్వర్ కామెంట్ చేశారు మాగంటి సునీత గురించి. జై కాంగ్రెస్, కేసీఆర్ ఫామ్ హౌస్ అంటూ మరికొంతమంది కామెంట్ చేశారు. అన్ఫేర్ ఎలక్షన్స్ అంటూ మరికొంతమంది కామెంట్ చేశారు. ఓకే, మీ కామెంట్స్ని చేయండి ఒకసారి. అంతేకాదు మేము పెట్టిన ఓటింగ్లో జూబ్లీస్ ఎవరు గెలుస్తారు అని మేము ఉదయాన్నే పోలింగ్ పెట్టాం. కాంగ్రెస్ అని 54% మంది, బీఆర్ఎస్ అని 42% మంది, బీజేపీ అని 4% మంది పెట్టారు. బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్లో వచ్చిన ఫలితాలు, ఇక్కడ బిగ్ టీవీ లైవ్ స్ట్రీమ్లో వచ్చిన ఫలితాలు ఒకేలాగా ఉన్నాయి. 54% మంది కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెసే ఇక్కడ 25,000 దగ్గరగా 25,000 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ విజయాన్ని సాధిస్తున్నారు. ప్రతి రౌండ్లోనూ కాంగ్రెస్కి ఆధిక్యతే, ప్రతి రౌండ్లోనూ కాంగ్రెస్కి ఆధిక్యతే. ఏ రౌండ్లో కూడా 7 డివిజన్లలో ఏ రౌండ్లోనూ నవీన్ యాదవ్ వెనుకబడి లేరు. ఓట్లను గుద్దిపారేశారు జూబ్లీహిల్స్ జనాలు. అలాగే బీహార్లో కూడా ఏకంగా ఓట్లను గుద్దిపారేశారు. ఓట్ల సునామీని సృష్టించారు బీహార్లో. 199. చాలామంది అంటూ ఉన్నారు 200 క్రాస్ చేస్తుంది అని. మరి ఇంకొక స్థానంలో మెజార్టీని సాధిస్తే, ఇంకొక స్థానంలో లీడ్ని సాధిస్తే జేడీయూ కూడా బీజేపీ 200 స్థానాల్లో ఇది కని విని ఎరుగని విజయం తీసుక బీజేపీ వెళ్తుంది. 39 స్థానాలకే ప్రస్తుతం ఆర్జేడీ కాంగ్రెస్ పరిమితమైన పరిస్థితి కనబడుతోంది. కేసీఆర్ ఓన్లీ అంటూ కామెంట్ చేశారు. అసలు నమ్మశక్యంగా లేదు రిజల్ట్ అంటూ మరికొంతమంది కామెంట్ చేశారు. కానీ ఇది ప్రజల ఇచ్చిన తీర్పు, నమ్మి తీరాలి అని కాంగ్రెస్ నేతలు అంటూ ఉన్నారు. ఓకే.